నేను చేసిన మెంతి కూర పన్నీరు పలావ్ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మరీ అడిగి కూర చేపించుకుంటారు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా సూపర్గా అవుతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది హారిక కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ నేను చేసేది ఏంటంటే పన్నీర్ మెంతి కూర పలావ్ చేస్తున్నా ఫ్రెండ్స్. చూసేద్దాం, ఓకేనా ఫ్రెండ్? వీడియోలోకి వెళ్దాం. ఇక ప్యాన్ పెట్టుకున్నా, నేనైతే కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఇందులో ఆయిల్ వేసుకున్న తర్వాత మనం మెంతి కూర ఫ్రెష్గా కడుక్కొని ఇలా ఒక సగం కట్ట దించుకున్న ఇలా కడుక్కొని అయితే ఇదే ఆయిల్లో వేసుకుందాం. మెంతి కూర ఆయిల్లో వేసుకున్నాం కదా, కొద్దిగా పచ్చి వాసన పోయినంత వరకు నూనె మనం ఆయిల్లో వేయించుకుంటే చేదు అయితే అస్సలు మనకు మెంతి కూర రాదు. అందు గురించి ఫస్ట్ మనం ఇలా ఆయిల్లో వేయించుకొని పచ్చి వాసన పోయినంత సేపు మనము ఇలా వేయించుకోవాలి. ఇలా పచ్చి వాసన పోయినంత వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసుకుందాం. తీసేసి పక్కన పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం. గరం మసాలాలన్నీ యాడ్ చేసుకుందాం. దాల్చిని, సాజీరా, లవంగాలు, బగారా ఆకు, ఇలాచీలు వేసుకుందాం. కరివేపాకు వేసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసుకుందాం. సన్నగా తరుముకున్న ఆనియన్స్ వేసుకుందాం. మూడు టమాటాలు కట్ చేసి వేసుకుందాం. టమాటాలు కొంచెం ఉడికిన దాకా మూత పెట్టేద్దాం. టమాటాలు ఉడికినాయో లేదో చూద్దాం. టమాటాలు కొంచెం మెత్తగా పడ్డాయి కదా, ఇందులోనే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు 1 టీ స్పూన్, కారం, కొద్దిగా కసూరి మెంతి, పన్నీరు వేసుకోవాలి. ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్న పన్నీరు ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. పన్నీరు వేసుకున్నాం కదా, పన్నీరు వేసుకున్న తర్వాత మనము వేయించి పెట్టుకున్న మెంతి కూర ఉంది కదా, మెంతి కూర వేసుకొని కలుపుకోవాలి. మన రుచికి సరిపడంత సాల్ట్ వేసుకుందాం. వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. మన రైస్కి ఎంత సరిపడితే అంత వాటర్ వేసుకొని అదనకు వేసుకుందాం. అదన వచ్చిందాక మూత పెట్టేద్దాం. అదనైతే వచ్చేసింది, తీసేద్దాం.
నేనైతే రైస్ అరగంట ముందే నానబెట్టేసిన. రైస్ వేసుకుందా. రైస్ వేసి కలుపుకుందా. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 5 మినిట్స్ దమ్కి వచ్చిన దాకా మూత పెట్టేద్దాం. ఇంకో 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. చూసేద్దాం. చూడండి ఎంత సూపర్గా అయిందో. స్మెల్ మాత్రం చాలా సూపర్గా వస్తుంది ఫ్రెండ్. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎంత విడివిడిగా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఫ్రెండ్స్ చూడండి, మన మెంతి కూర పన్నీరు పలావ్ అయితే రెడీ అయిపోయింది. నేను చేసే రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా ఫ్రెండ్? మరొక రెసిపీతో కలుద్దాం. బాయ్ మరి.